సో త్రిగణన్న మనతో అన్నారు చాలా రోజుల తర్వాత. సో ఆయనతో మాట్లాడదాం. హాయ్ త్రిగణన్న, ఎలా ఉన్నారు? సో హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ. చాలా హ్యాపీ రోజులు. టు సీ యూ టూ. థ్యాంక్ యూ సో బాగుంది మచ్. జాకెట్. థ్యాంక్స్ అన్న. మీసం యాక్చువల్లీ నువ్వు మీసం తిప్పితే ఇంకా బాగుంటుంది. సరే నెక్స్ట్ ఇంటర్వ్యూలో తిప్పుతాడు. ఓకే, మనం ప్రొఫెషన్లో కలుస్తాం అలా అప్పుడు తీస్తాం. అంటే క్యారెక్టర్ కన్ఫర్మ్ చేస్తున్నాడు నెక్స్ట్ సినిమాలో. ఓకే, సో స్వీటీ అండ్ నాటియా. స్వీటీ నాటీ క్రేజీ. క్రేజీ. ఓకే, స్వీటీ నాటి క్రేజీతో మన ముందుకు క్రేజీగా రాబోతున్నాడు. సో ఎలా ఉండబోతుంది ఈ సినిమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకుల మహాదేవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈ సినిమా చెప్పే ముందు ఇక్కడ వరకు వచ్చానంటే చూశారు కదా, ఎటువంటి బ్యాక్ డ్రాప్ లేదు. మేము పెద్ద డబ్బులు పెట్టి మార్కెటింగ్లో ఏం నేను చేయలేదు, నా సినిమాలు నేను ప్రొడ్యూస్ చేసుకోలేదు. అలా వస్తుంటే బట్ ఐ డిడ్ సమ్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ కదా. సో అప్పుడు నేను చీకటి గదిలో చిత్తకొట్టడం సినిమా చేసేటప్పుడు అందరూ నన్ను ఏంటి అది ఇది అని అన్నారు. కానీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సో ఐ వాంటెడ్ టు మేక్ వన్ మోర్ హ్యూమర్, అట్లాంటిది ఒకటి చేయాలని చాలా రోజుల నుంచి ఉండింది. మళ్ళీ ఈ సినిమాతో అవకాశం వచ్చింది. కానీ ఇది మరీ అంత హెవీగా ఉండదు, కానీ ఇది ఇంకొంచెం హ్యూమర్ వేరేలా ఉంటుంది. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. కొన్ని సీరియస్ ఫిల్మ్స్ చేస్తున్నా, లాస్ట్ ఉద్వేగం కానీ కొండ కానీ. సో ఐ వాంటెడ్ టు లైన్ మ్యాన్ అని ఒక కన్నడ తెలుగు ఫిల్మ్ చేసాము, ఒక సీరియస్ సబ్జెక్టు, ఒక హ్యూమర్ అంటే కూర్చుని జస్ట్ నో నాన్ సెన్స్ బాగా నవ్వుకుని వచ్చేటట్టు ఒక సినిమా చేయాలని కోరిక. అట్లీస్ట్ ఈ ఫిల్మ్తో ఎన్నో నెరవేరుతుంది. స్వీటీ నాటీ క్రేజీ, మనం జీవితంలో ఎవరైనా కలవాలనుకుంటామో వాళ్ళ గురించి సినిమా. ఓకే, సో యాక్చువల్లీ మీరు అంటే లైక్ ఫీల్ గుడ్ మూవీస్ తీశారు అండ్ మంచి కామెడీ నేనేం తీలా, డైరెక్ట్లు తీసారు, నేను యాక్ట్ చేశాను, ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాను. ఓకే ఓకే, అర్థమైంది నాకు. ఓకే, మీరు చేశారు. సో అలాంటి టైంలో కూడా మళ్ళీ కామెడీ ఫిలిమ్స్ చేశారు. సో మళ్ళీ అంటే లైక్ కొన్ని సినిమాలు అనుకున్నంత రీచ్ రాలేదు. కొన్ని సినిమాలు అనుకోకపోయినా చాలా బాగా వచ్చేసింది సడన్గా. సో స్టోరీ సెలెక్షన్లో కానీ ఏదైనా కానీ ఎక్కడైనా కొంచెం వేరే స్టెప్ వేసారని మీరు అనుకున్నారా అలాంటి సినిమాలు తీసినప్పుడు? ఆఫ్ కోర్స్ పప్పులో కాలేస్తాం. ఇప్పుడు నువ్వు అమ్మాయిని ట్రై చేస్తున్నావు, అందరు పడిపోరు కదా, ఒకటి హార్ట్ బ్రేక్ అవుతాం. వీ లెర్న్ ఫ్రమ్ ఇట్. అంటే జోక్స్ అపార్ట్ కానీ అన్ని సినిమాలు హిట్ అవ్వాలనే తీస్తాం. నేను కొంచెం ప్రతి సినిమా కొంచెం డిఫరెంట్గా ఉండాలి, వెరైటీగా ఉండాలి అన్నది ఎఫర్ట్ పెడుతూ వస్తున్నాను. మనం రెగ్యులర్గా కొట్టేటప్పుడు మనకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. మనం కొంచెం అటు ఇటు వీ వాంట్ టు ట్రై సంథింగ్ అన్నప్పుడు ఆఫ్ కోర్స్ వీ షుడ్ బీ ఓకే ఫర్ ఇట్. అంటే ఒక ఎలా ఇప్పుడు మనం యుద్ధంకి వెళ్తే 50% మనకు గెలవడానికి ఛాన్స్ ఉంటుంది, 50% ఓడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓడిపోవడానికి రెడీ అయిన వాడే మగాడు. అప్పుడే మనం ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ తీయగలుగుతామన్నది నా నమ్మకం. బట్ లక్కీలీ మేము పెద్ద ఖర్చులు పెట్టేసి పెద్ద పెద్ద సెటిల్గా మోర్ కాన్సెప్ట్ అండ్ స్టోరీ ఓరియంటెడ్ తీస్తున్నాం కాబట్టి వీ డోంట్ హ్యావ్ బిగ్ లాసెస్. కోవిడ్ తర్వాత నేను ఆల్మోస్ట్ 20 సినిమాలు చేశాను. ఐ కుడ్ ఓన్లీ డూ ఇట్ బికాస్ వీ కుడ్ మేక్ సో మచ్ మోర్ న్యూ, కొత్త కొత్త కాంటెంట్, కొత్త కొత్త ఐడియాస్ చేయగలుగుతున్నాం అన్నది. సో కొన్ని హిట్ అవుతాయి, కొన్ని ఫట్ అవుతాయి. లైఫ్ ఇస్ సచ్, అంతే కదా. కానీ ఇదైతే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను, ప్లీజ్. ఓకే, కానీ మనం చూసుకున్న సినారియో బట్టి చూసుకుంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా మారిపోయింది. ఇప్పుడు జనాల్లో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ థియేటర్ అనేది మారిపోయింది. చాలా కష్టం మీద ఆడియన్స్ థియేటర్స్కి వస్తున్నారు. అండ్ దట్టు మీరు చేసిన సినిమాలు ఓటీటీలో చాలా కలెక్షన్స్ వచ్చాయి, చాలా మార్కెట్ ఉంది మీకు ఓటీటీ. అండ్ మీరు చేసుకున్న లైన్ మ్యాన్ కానీ సీతగదిలో చెదగొట్టుడు కానీ ఓటీటీ వాజ్ సూపర్ అనమాట మీకు. సో మళ్ళీ ఆ వేలో వెళ్ళకుండా మళ్ళీ థియేటర్కి వచ్చి ఏమన్నా ఇబ్బంది అవుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఓటీటీ స్టార్ అని నాకు చిన్న పేరు కూడా పెట్టారు. ఓకేనా, బికాజ్ ఇట్స్ రన్నింగ్ వెరీ వెల్ ఆన్ ఓటీటీ. థియేటర్ పుల్ చేయడమే, ఈ రోజుల్లో థియేటర్లో ఆడితేనే అది పెద్ద సినిమా అన్న ఒక కాన్సెప్ట్లో ఉన్నాం కదా. సో ఐఎమ్ ఆల్సో ట్రైంగ్. చాలా పెద్ద, ఇప్పుడు పేరు చెప్పదలుచుకోవట్లేదు కానీ నాకన్నా కోట్లు చాలా తీసుకునే హీరోలు కూడా థియేటర్లో ఆడట్లా. ఈరోజు ఏది థియేటర్లో ఆడుతుంది, ఏది ఆడట్లే. లాస్ట్ కల్కి భయంకరంగా ఆడిన థియేటర్కి వెళ్ళాం. సో వీ డోంట్ నో. ఇట్ ఈస్ అ హోప్ ప్రతి సినిమా థియేటర్లోకి వచ్చి ఆడాలన్నది. ఇదైతే థియేటర్ కని బేస్ చేసాం బికాజ్ ఇట్స్ అ కామెడీ అండ్ ఒక యూత్ కనెక్ట్. లైక్ నాకు ఇంకా గుర్తుంది, చీకటి గదిలో ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అసలు థియేటర్ అలా ఒక వేవ్ లాగా నవ్వడం, ఆ మ్యాజిక్ మళ్ళీ రీక్రియేట్ చేయాలనేది డ్రీమ్. లెట్స్ సీ. బాగుంటే అంటే జనాలు నేను చెప్పలేం, బాగుంటే డెఫినెట్గా వచ్చి వస్తారు. సో బాగా తీసే బాధ్యత మాది. సో ఐ హోప్ వీ డూ ఇట్ వెల్. ఓకే, ఏంటి అంటే ఇందాక విన్నాము ఒకళ్ళ హీరోయిన్ కాదు 3 హీరోయిన్స్ అన్నారు. ఏంటి ఏదన్నా మళ్ళీ కొంచెం మసాలా యాడ్ చేస్తున్నారా? అది సినిమాలో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. కానీ ముగ్గురైతే ఉన్నారుగా, బాగున్నారు కదా, అంతవరకు ఓకే.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ ఈ సినిమాతో మీకు మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ప్రమోషన్స్ అప్పుడు డెఫినెట్లీ బాగున్నారు మీరు కూడా. ఇంకా చాలా ఇంటర్వ్యూలు నాతో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మహామాక్స్.